ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. గీతా జీవన విధానం సిరీస్కి విచ్చేసిన భగవద్భక్తులందరికీ స్వాగతం. మనం ఈరోజు ఆత్మతత్వం, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో బోధించిన ఆత్మతత్వం సిరీస్లో నిన్న మొదటి భాగం చూసాము, ఇప్పుడు 2వ భాగం చూస్తాము. సో మనం చర్చించుకున్నాం ఏ విధంగా 19 శ్లోకాలు కృష్ణుడు ఆత్మతత్వం గురించి కంటిన్యూస్గా చెప్తారనమాట. భగవద్గీతలో అత్యధిక లెందియెస్ట్ కాన్సెప్ట్ ఈ ఆత్మతత్వం కాన్సెప్ట్ అని చర్చించుకున్నాము. సో కృష్ణుడు ఫర్దర్గా ఏం చెప్తారంటే, ఏ విధంగా ఆత్మ అనేది దేహధారి అని చర్చించుకున్నాము. అంటే దేహాన్ని ధరిస్తుంది, మనం ఏ విధంగా బట్టలు ధరిస్తామో రైట్, అది ఆత్మ కూడా శరీరాన్ని ధరిస్తుంది. మనం ఏ విధంగా బట్టలు పాడైపోయిన తర్వాత చిరిగిపోతే మనం విసిరి కొత్త బట్టలు వేసుకుంటాము, ఆత్మ కూడా శరీరం అనేది నివసించడానికి అయోగ్యమైనప్పుడు ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది అని చెప్పాము మనము. సో ఇక్కడ మనము ఇంకొక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అది భగవద్గీతలో వాస్తవంగా 7వ అధ్యాయంలో వస్తుంది, కానీ ఆత్మ కాన్సెప్ట్ అక్కడ కూడా వస్తుంది, కానీ ఇక్కడ నేను చెప్తాను కలిసేది. సో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, ఇప్పుడు నేను చక్రధారి దాస్ అనే వ్యక్తి, నేను ఇప్పుడు ధోతి కుర్తా వేసుకున్నాను. నేను ఇది అందరు కనిపించే డ్రెస్, లోపల ఇన్నర్ గార్మెంట్స్ ఉంటాయి, బనియన్ అని చెప్పి ఇక్కడ చెప్పి. సో అవి ఇన్నర్ గార్మెంట్స్, అవి మనకు కనిపించవు. సో ముందు మనము ఇన్నర్ గార్మెంట్స్ వేసుకుంటాము, లో దుస్తులు అంటాం వాటిని, దానిపైన పై దుస్తులు వేసుకుంటాము. అదేవిధంగా మన శరీరం కూడా 2 స్థాయిల్లో ఉంటుంది. మొదటిది స్థూల శరీరం, అంటే కంటికి కనిపించే శరీరము. రెండవ దాన్ని సూక్ష్మ శరీరము అంటారనమాట. సో ఈ స్థూల శరీరం అనేది దేంతో తయారవుతుందండి? పంచమహాభూతాలు తయారవుతుంది అనమాట. రైట్, భూమి, నీరు, నిప్పు, ఆకాశము మరియు ఈథర్, గాలి. సో 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 ఈ పంచమహాభూతాలతో ఈ స్థూల శరీరం, మన కంటికి కనిపించే శరీరం తయారవుతుంది. ఇది కాకుండా కూడా సూక్ష్మ శరీరం అనమాట, దాన్ని మనస్సు, బుద్ధి, అహంకారం అంటారనమాట. అది మనకు కనిపించదు. ఆ సూక్ష్మ శరీరం అనేది మనం ఇప్పుడు అది ఈ స్థూల శరీరం లోపల ఉంటుంది, దాని లోపల ఆత్మ ఉంటుందన్నమాట. సో మనం ఏ విధంగా మన పైన ముందు లో దుస్తులు ఉంటాయి, దానిపైన ఈ పై దుస్తులు ఉంటాయి. అదేవిధంగా ఆత్మకి ఇంటర్నల్ కవరింగ్, ఎక్స్టర్నల్ కవరింగ్. ఎక్స్టర్నల్ కవరింగ్ అనేది మన కంటికి కనిపించే ఈ యొక్క స్థూల శరీరం, గ్రాస్ బాడీ. ఇంటర్నల్ కవరింగ్ అంటే సూక్ష్మ శరీరం, అంటే సటల్ బాడీ అని చెప్పి. రైట్, సో మనస్సు, బుద్ధి, అహంకారం అది సూక్ష్మ పదార్థం, అది కూడా భగవంతుని యొక్క శక్తుల్లో ఒకటనమాట. సో అయితే ఇప్పుడు ఆత్మ, ఇందాక శ్లోకం చర్చించుకున్నాం కదా, తథా దేహాంతర ప్రాప్తిర్ అంటే మళ్ళీ పొందుతుంది. ఏం పొందుతుంది అంటే, ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆత్మ ఇంకొక శరీరంలోకి వెళ్తుంది అని చెప్పుకున్నాం ఇక్కడ. సో ఒక శరీరం వదిలిపెడితే ఇంకొక శరీరం ఎలా వెళ్తుంది? దాన్నే పునర్జన్మ అంటాము, రీఇన్కార్నేషన్ అంటాం. చాలామంది రీఇన్కార్నేషన్ ఏంటి, ఐ డోంట్ బిలీవ్, కానీ కృష్ణుడు ఇక్కడ క్లియర్గా చెప్పారు. కొంతమంది నేను నమ్మను అంటాము అనమాట. కాబట్టే కృష్ణుడు లాజిక్ కూడా ఇస్తున్నాడు, నమ్మకపోవడానికి ఏముంది అందులో అని చెప్పి. చాలామంది అంటారు నేను నమ్మను అంటారు, పునర్జన్మ నేను నమ్మను అంటారు అనమాట. కృష్ణుడు నేను చెప్పాను కాబట్టి నమ్మని చెప్పట్లేదు ఇక్కడ. మిగతా ధర్మాల్లో లాగా వాళ్ళ లాజిక్ ఏమి అంటే నేను చెప్పాను కాబట్టి వినాలి కాదు, కృష్ణుడు క్లియర్ చెప్తున్నారు, నమ్మకపోవడానికి ఏం లేదు. ఏ విధంగా సరే, ఒకే శరీరంలో సరే నువ్వు పునర్జన్మ నమ్మను సరే, సో నీ శరీరంలో చూసినా సరే, నీ ఒక్క జన్మలో చూసినా సరే, నీ చిన్నప్పటికీ నీ మధ్య వయసుకి ముసలివాడికి ఆ శరీరానికి అది ఏ పొంతం లేదు.
కానీ నువ్వు అదే విధంగా వెళ్తున్నావు కదా, ఆత్మ ప్రయాణిస్తుంది అన్నిటిలో శరీరాల్లో కూడా. అదేవిధంగా మృత్యు తర్వాత ఇంకో శరీరంలోకి వెళ్తుంది అని చెప్పి. సో ఆ శరీరం ఎలా వస్తుంది అనేది దేని బట్టి డిపెండ్ అవుతుంది, సూక్ష్మ శరీరమే డిపెండ్ అవుతుంది అనమాట. సో కాబట్టి సూక్ష్మ శరీరం అనేది స్థూల శరీరం అనేది కూడా ఎలాగ జీవితకాలంలో మారుతూ ఉంటుందో, నువ్వు తినే ఆహారము, నీ వ్యాయామము, నీ జీవన అలవాట్ల బట్టి స్థూల శరీరం ఎలా మారుతుందో, సూక్ష్మ శరీరం కూడా నీ ఆలోచనలు, నీ కర్మ, నీ పనులు, కర్మఫలాలు మరియు నీ యొక్క స్వభావం, వాటి బట్టి సూక్ష్మ శరీరం కూడా నీ ఏ గుణాలతో, త్రిగుణాలలో ఏ గుణాలతో సాంగత్యం పొందే దాని ప్రకారంగా సూక్ష్మ శరీరం కూడా మారుతుందన్నమాట. కాబట్టి మృత్యు సమయంలో నీ సూక్ష్మ శరీరం ఎలా ఉంటుందో దాని ప్రకారంగా ఆ పర్టికులర్ జీవరాశులను ప్రయాణిస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఏది పడితే తినే అలవాటు, మంచి చెడు లేకుండా, అప్పుడు మనిషి శరీరం ఎందుకు, పంది శరీరం బెటర్ నీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కంపెనీలో పనిచేస్తున్నాము, మన కంపెనీ డైరెక్టర్ ఇంటి నుంచి ఆఫీస్ రావడానికి నీ సమయము ట్రైన్లో వస్తే లేట్ అవుతుంది కాబట్టి బస్సుల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేట్ అవుతుందని చెప్పి నీకు కార్ ఇస్తాడనమాట. కార్ తీసుకోవయ్యా, నువ్వు టైంకి నువ్వు ఒక అరగంట రోజుకి 2 గంటలు సేవ్ చేయొచ్చు, ఆ టైంలో నువ్వు ఇంకాస్త కంపెనీకి ఎక్కువ వర్క్ చేయొచ్చు అని చెప్పి నీ బాస్ నీ కార్ ఇస్తాడు. దేనికోసం ఇచ్చాడు, నీ ప్రొడక్టివిటీ ఇంకాస్త పెరుగుతుందని ఇచ్చాడు. కానీ ఆ కారుని నువ్వు పొలం దున్నడానికో సెప్టిక్ ట్యాంక్ క్లియర్ చేయడానికో వాడేవనుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడు, సరే కార్ తీసేసుకొని ట్రాక్టర్ ఇస్తాడు నీకు. పొలం దున్నానుకో ట్రాక్టర్ బెటర్, కార్తో ఏం పొలం దున్నుతావు, ట్రాక్టర్తో పొలం దున్నుకొని ఇస్తాడనమాట. అవునా కాదా? సో అదేవిధంగా మనిషి జన్మ అనేది ఎందుకు ఇవ్వబడుతుంది, మనిషి జన్మలో మాత్రమే నిన్ను తెలుసుకునే అవకాశం ఉంటుంది, భగవంతుని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంతేగాని ఈ మనిషి జన్మలో కూడా ఈ 5 ఇంద్రియాలు ఉన్నాయి, కళ్ళు, ముక్కు, నాలిక, చెవులు, చర్మము. ఈ 5 జ్ఞానేంద్రియాలు, దీంతోనే మనం ఎంజాయ్మెంట్ చేస్తామన్నమాట. సో ఆ ఇంద్రియ భోగానికే మనం వాడితే ఆ జంతువులు చేసే పనులు అవి. సో యూ వాంట్ టు ఈట్ మోర్ అండ్ మోర్, అప్పుడు నీకు మనిషి శరీరం ఎందుకు, పంది శరీరం సరిపోతుంది. కాబట్టి బెంచ్ కార్ తీసుకొని నీకు ట్రాక్టర్ ఇస్తాడు అలాగను బాస్, అలాగే భగవంతుడు కూడా నీ మనిషి శరీరం నుంచి నేను జంతు శరీరంలో పంపిస్తాడు. సిమిలర్గా నీకు ఎప్పుడు స్త్రీ వ్యామోహం అనమాట, రాత్రి పగలు కామ కోరికలు తప్ప వేరే కోరికలు లేవు, అప్పుడు మనిషి ఎంత చేయగలడు. అప్పుడు నీకేంటి, కోతి శరీరము లేకపోతే పావురాల శరీరాలు వస్తాయి. రోజుకి 30-40 సార్లు వాళ్ళు స్త్రీ సాంగత్యం పొందినా సరే వాటికి ఏం కావాలి. కాబట్టి నీవు ఎలాంటి మనస్తత్వం పొందుకుంటున్నావో దాని ప్రకారంగా నీ సూక్ష్మ శరీరం ఆ విధంగా డెవలప్ అవుతుందన్నమాట. ఇదంతా ఎంత టెక్నికల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కూడా భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలో మనకు చెప్తున్నారు. చాలామంది అంతెందుకండి, ఈ ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేని ప్రశ్నలు ఉంటాయి కొన్ని. ఎందుకు ఒక వ్యక్తి పుట్టుకతోనే ఒక గొప్ప ఇంట్లో సిల్వర్ స్పూన్తో పుడతాడు. సిల్వర్ స్పూన్ పుట్టడం అంటే పుట్టుకతోనే అంగరంగ వైభోగాలతో పుడతాడు. ఒక వ్యక్తి, ఒక పిల్లవాడు పుట్టుకతోనే కటిక దరిద్రంలో, కనీసము ఆ తల్లికి పాలు ఇవ్వడానికి కూడా శరీరం పాలు ఇవ్వడానికి అంత కటిక బీదరాల ఇంట్లో పుడతాడు. ఈ పిల్లవాడు ఏం తప్పు చేశాడు? కొంతమంది నేను భగవంతుని నమ్మను అంటారు. సార్ నమ్మొద్దు, ఆత్మ నమ్మను అంటారు. నమ్మొద్దు, కర్మ అనే కాన్సెప్ట్ నమ్మను, అసలు నమ్మొద్దు. నువ్వు నమ్మొద్దు, అవే నమ్మొద్దు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు. ఉన్నది ఒకటే జన్మ అంటావు. సరే ఒకటే జన్మ అయినప్పుడు ఒక వ్యక్తి ఎందుకు కటిక దరిద్రంలో పుడుతున్నాడు, ఒక వ్యక్తి ఎందుకు స్వర్గ సుఖాల్లో పుడుతున్నాడు, దానికి మీ దగ్గర ఏ సమాధానం ఉంది? ప్రతి దానికి ఒక లాజిక్ ఉండాలని మీరు అంటారు కదా, దీనికి ఏం లాజిక్ అంటే ఈ లోకంలో ఎవడు చెప్పలేడు ఆ ప్రశ్నకు సమాధానం. కానీ భగవద్గీత అయితే ఈజీగా అర్థమవుతుంది అనమాట. భగవద్గీతలో చాలా ఈజీగా ఆ ప్రశ్న సమాధానం దొరుకుతుంది మనకి. 15వ అధ్యాయంలో ఈ సబ్జెక్ట్ మీద భగవంతుడు విస్తారంగా చెప్తారు, పురుషోత్తమంలో చెప్తారనమాట. సింపుల్ భాషలో చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర నువ్వు బాగా కష్టపడి సంపాదించి ఒక బాగా సంపాదించావు నువ్వు. అప్పుడు నువ్వు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఎలా ఇల్లు కొనుక్కుంటావు? మంచి విల్లాలోనే 4-5 కోట్లు పెట్టి మంచి విల్లాలు కొనుక్కుంటావు నువ్వు, బికాజ్ యూ హ్యాడ్ సఫిషియంట్ గుడ్ మనీ. కానీ ఇంకో వ్యక్తి దగ్గర సంపాదన ఏం లేదు, రాదని ఊరంతా అప్పులు ఉన్నాయన్నమాట. అని ఇల్లుకాలు అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు ఏదో స్లమ్లోని గుడిసెల్లోని అన్రిజిస్టర్డ్ భూముల్లోని 10,000 రూపాయలు గుడిసె తీసుకుంటాడు అనమాట. సో ఆయన గుడిసెలో ఉంటున్నాడు, ఈయన పెద్ద విల్లాలో ఉంటున్నాడు. సో ఎందుకంటే ఈయన దగ్గర బోల్డంతా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఆయన దగ్గర ఏం లేదు కాబట్టి అదేవిధంగా మనం మన యొక్క కర్మఫలాలు అనుసరించి ప్లస్ మన యొక్క పుణ్యపాపాలు అనుసరించి ఒక వ్యక్తి కటిక దరిద్రంలో పుడతాడు, అంటే గుడిసెలో ఉన్నట్టు అనమాట. ఇంకో వ్యక్తి ఆయన పుణ్యకారాలు చేసినప్పుడు ఏమవుతుందో పెద్ద విల్లా అనమాట, అది సంపత్తు సమానం. కానీ విల్లా అయినా సరే ఆ గుడిసె అయినా సరే రెండు కూడా అద్దెలులే. విల్లాలు అద్దె ఉంటాడు ఆయన, నెలకి 2 లక్షలు అద్దె కడతాడు.
ఈయనేమో నెలకి 100 రూపాయలు అద్దెచ్చి గుడిసెలో ఉంటాడు. కానీ 2 కూడా అద్దెలే అనమాట. టైం వచ్చాక అద్దెలు ఖాళీ చేసేయాలి. అదేవిధంగా ఈ 2 శరీరాలు కూడా ఖాళీ చేసేయాల్సిందే. సో ఈ విధంగా చాలా ప్రశ్నలకి సమాధానాలు మనకి ఆత్మ అనే సబ్జెక్టు తెలియడం ద్వారా మనకి అర్థమవుతుంది. కృష్ణుడు దాని గురించి క్లియర్ చెప్తారనమాట. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆత్మ అనే సబ్జెక్ట్ మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, నేను శరీరం అనుకుంటాం. మనము శరీరం అనుకున్నప్పుడు శరీరక అవసరమో తెలుస్తాయి. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఈ లోకంలో ఎవరైనా సరే దేనికోసం కష్టపడుతున్నారు? సుఖంగా ఉండడానికి కష్టపడుతున్నారు. అవునా కాదా? ఇప్పుడు భగవద్గీత చదవడానికి టైం లేదు అంటాడు. ఎందుకు టైం లేదంటే ఆడు పని చేయాలి, కష్టపడాలి. కష్టపడుతున్నాడు కాబట్టి సుఖం కొట్టడం కోసం కష్టపడుతున్నాడు. సో ఎవరైనా సరే సుఖంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. సో అది తప్పు కాదు. ఆనందమయోభ్యాసాత్, జీవి యొక్క స్వభావం ఆనందంగా ఉండడం. సో ఆనందంగా ఉండడం తప్పు కాదు. కానీ ఆనందంగా ఉండాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ ఏంటండి? ఫస్ట్ నీ అవసరాలు నీకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా గోశాలలో ఒకడు ఉన్నాడు. ఆయన గోసేవ చేస్తుంటాడు. సో గోవుకి 3 పూట్ల ఆయన గడ్డి పెడతాడు, తౌడు పెడతాడు, నీళ్ళు అదే తెస్తుంటాడు అనమాట. ఆయన మొదట పుట్టిన దగ్గర అదే పని చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరో వస్తారు, వచ్చి అరే ఒకరు వచ్చారు వాళ్ళు చూసుకోవయ్యా అన్నా అనుకోండి, ఆయనకి ఫస్ట్ తెలియాలి కదా. అతిథికి కూడా గడ్డి తౌడు పెడితే ఎలా ఉంటుందో చెప్పండి. అరే ఆడు హట్ అవుతాడు కదా. అదేంటంటే నాకు గడ్డి తోడు పెట్టారంటే, లేదండి మా ఆవులు బాగా తింటాను. నేను ఆవును కాదు కదా. ఆవుకైతే గడ్డి తోడు హ్యాపీగా తింటుంది. నేను మనిషిని, నాకు అన్నం పెట్టు, చపాతీ పెట్టు. కాబట్టి ముందు ఒక వ్యక్తికి ఆనందంగా ఉంచాలి అంటే ఆ వ్యక్తి అవసరాలు తెలుసుకోవాలి మనము. అప్పుడే వాళ్ళు ఆనందంగా ఉంచగలం మనము. కాబట్టి నువ్వు ఆనందంగా ఉండాలనుకున్నప్పుడు ఫస్ట్ నువ్వెవరో నీకు తెలియాలి. అప్పుడే నీ అవసరాలు నీకు తెలుస్తాయి. నేను శరీరం అనుకుంటే నా అవసరాలు ఏంటవి? ఈ ఇంద్రియాలు, అంతే కదా. శరీరం అంటే ఇంద్రియాలు. అదే నేను ఆత్మ అనుకుంటే అని తెలిసినప్పుడు అప్పుడు నీ అవసరాలు ఏమవుతాయి? ఆత్మ అవసరాన్ని తెలుసుకోవాలన్నమాట. కృష్ణుడు ఇక్కడ ఆత్మ అనే విషయాన్ని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. మరియు ఏమని చెప్పారు? ఆత్మ నా జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవిత వా నభూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. ఏం చెప్తుంది? నా జాయితే మ్రియతే వా కదాచిన్. ఆత్మకి జన్మ అంటూ లేదు, మృత్యు అంటూ లేదు. నాయం భూత్వ భవిత వానభూయ, దానికి గతం వర్తమానం అంటే ఏం లేదు. అజ నిత్య శాశ్వతోయం పురాణ, అది శాశ్వతంగా ఉంది, నిత్యంగా ఉంటుంది, దానికి పుట్టుక మరణం లేదని చెప్పి. నా హన్యతే హన్యమాన శరీరే, ఈ శరీరం నాశనం అయినప్పటికీ ఆత్మకి నాశనం ఉండదని కృష్ణుడు చెప్తారు అనమాట. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను అనే వ్యక్తి, నేను ఎవరిని, నాకు మృత్యు అనేది లేదు. ఈ శరీరానికి తప్ప ఆత్మకి మృత్యు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. రెండోది, ఇప్పుడు నేను శరీరం అనుకుంటే ఏంటి? ఇప్పుడు నేను చక్రధారి దాస్, నేను ఈ శరీరం అనుకుంటే నేను ఎవరికి చెందినవాడిని? మా అమ్మకి చెందినవాడిని, నాన్నకి చెందినవాడిని ఒకప్పుడు. ఇప్పుడు నా గురువుకి చెందినవాడిని. రైట్? ప్రతి ఒక్కరు మన అందరూ ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా. నువ్వు ఎవరి నుంచి వచ్చావు అంటే అమ్మ నుంచి వచ్చాను, నాన్న నుంచి వచ్చాను, నా బంధువులు, అందరూ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అదే నేను ఆత్మ అన్నప్పుడు, తెలిసినప్పుడు నేను ఆత్మ అయితే ఆత్మ ఎవరికి చెందుతుంది? అది నెక్స్ట్ ప్రశ్న, అవునా కాదా? ఇప్పుడు ఎవరో పిల్లవాడు తప్పిపోయి వచ్చాడండి, ఫస్ట్ ఏమడుగుతాము? బాబు నువ్వు ఎవరివి? నేను మనిషినండి, ఆ విషయం నాకు తెలుసు నాన్న. నువ్వు ఎవరివి అంటే మీ ఫ్యామిలీ ఎవరు, మీ అమ్మ ఎవరు, నాన్న ఎవరు? అవునా? అది బేసిక్ అదే ప్రశ్న అడుగుతాం మనం ఎవరినైనా సరే. సిమిలర్గా నువ్వు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? నువ్వు ఎవరికి చెందిన వాడివి అని చెప్పి. దట్ ఈస్ ద వెరీ నెక్స్ట్ క్వశ్చన్. అప్పుడు దాని సమాధానం ఏమిటి? ఆత్మ భగవంతుని చెందింది. కృష్ణుడు భగవద్గీత మల్టిపుల్ ప్రశ్నలు చెప్తారనమాట. మమైవ అంశో జీవలోకే జీవభూత సనాతన. మమైవ అంశ, నా యొక్క సంతానమయ్యా ఆత్మ అనేది. మనుషులు మాత్రమే కాదండోయ్, ఆత్మ అంటే సమస్త జీవరాశులు, ప్రతి జంతువు కూడా భగవంతుని యొక్క సంతానమే. వసుదేవ కుటుంబకం అంటే మనుషులు మాత్రమే కాదు, ప్రతి ప్రాణి అందరూ కూడా వసుదేవ కుటుంబకం. అది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. మిగతా ధర్మాల్లో మనిషి మాత్రమే స్పెషల్, జంతువులు అనేవి మన సుఖం కోసం ఉన్నాయి. సనాతన ధర్మం అలా నమ్మదు. ప్రతి జీవి కూడా, ఈవెన్ కదలని చెట్లు పుట్లు కూడా, వాటి కూడాను ప్రాణం ఉంటుంది, అవి కూడా భగవంతుని యొక్క అంశే అని చెప్పి మన ధర్మం చెప్తుంది. 100 సంవత్సరాల ముందు, జస్ట్ 100 years బిఫోర్ కూడా నవ్వారు. జగదీష్ చంద్రబోస్ గారు చెట్లకి ప్రాణం ఉంటుందంటే బ్రిటిషర్లు నవ్వారు. అంటే ఈవెన్ జస్ట్ 100 years ముందు కూడా చెట్లకు ప్రాణం ఉంటుందని తెలియదు మన సైంటిస్టులకి.
మనమేమో సైన్స్ చెప్తుంది కదా భగవంతుని నమ్మంటాం అన్నమాట. కానీ మన మహాభారతంలో క్లియర్గా రాసి ఉంటుంది ఏ విధంగా చెట్లకి వృక్షాలకి ప్రాణం ఉంటుంది అని చెప్పి. సో మమై వాంశో జీవలోకే. నెక్స్ట్ కృష్ణుడు ఇంకో శ్లోకంలో ఏం చెప్తారు, సర్వయోనిషు కౌంతయ్య మూర్తయ్య సంభవంతయ్య అని చెప్తారు అనమాట. తాసాం బ్రహ్మ మహత్యోని అహం బీజ ప్రదాపిత, నేను తండ్రిని, సమస్త జీవరాశులు నా నుంచే వచ్చాయని చెప్తున్నారు అక్కడ. కాబట్టి నువ్వు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, నీ తల్లిదండ్రులు ఎవరికి అనుకుంటాము, ఎవరిని తల్లిదండ్రులు, భగవంతుడే. సో అప్పుడు నీకు భగవంతుడి మధ్య సంబంధం అనేది ఏర్పడింది అక్కడది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఎవరిని, నా తల్లిదండ్రులు సో అండ్ సో, సన్ ఆఫ్ సో అండ్ సో. అప్పుడు నెక్స్ట్ నీ బాధ్యత ఏమవుతుంది, నా తండ్రి గారికి నేను సేవ చేయాలి, అవునా కాదా? నా అమ్మ నాన్న నాకు చాలా చేసి పెట్టారు, వాళ్ళని నేను చూసుకోవాలి, ప్లస్ వాళ్ళ ఆబ్వియస్లీ నీకు వస్తుంది. సిమిలర్గా నెక్స్ట్ ఏమొస్తుంది, నా రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత ఏంటి, భగవంతుని సేవ చేసుకోవడం. నెక్స్ట్ నేను ఇక్కడ ఎందుకున్నాను, భగవంతునితో ఎందుకు లేను, ఈ భౌతిక లోకానికి ఎందుకు వచ్చాను, ఎందుకు జన్మ మృత్యు సైకిల్స్, ఇవన్నీ ప్రశ్నలకు సమాధానము భగవద్గీతలో వస్తుందండి. నేను శరీరం, నేను ఆత్మ అనే విషయం తెలియనప్పుడు వీటిలో ఏ ప్రశ్నకు సమాధానం దొరకదు. ఏ ప్రశ్న ఇప్పుడే కాదండి, రాబో ఇంకొక 1,00,000 సంవత్సరాలు పోయినా సరే సైన్స్ అనేది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు ఎప్పటికీ. నువ్వు ఎవరైనా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. నెక్స్ట్ సైన్స్ అనేది ఎప్పటికి కూడా ఎందుకు ఒకటి పుట్టుకతోనే పేదవాడు, ఎందుకు పుట్టుకతో ధనికుడు, సమాధానం చెప్పలేదు. ఇలాంటి చాలా ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం చెప్పలేదు. ఆత్మ చెప్పగలదు, శాస్త్రం చెప్పగలదు. నెక్స్ట్ ఎందుకు ఆత్మ తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ కూడా చెప్తాను. ఒక లేడీ, ఆవిడ తన చిలక అంటే చాలా ఇష్టము. ఆ చిలక కోసము ఆవిడ ఒక కేజ్ కొన్నదనమాట. కేజ్ అంటే ఏంటిది, పంజరం కొన్నది. రోజు ఆ పంజరానికి బాగా క్లీన్ చేస్తుంది అనమాట, బ్రష్తో అనమాట. గుడ్డతో తుడుస్తుంది, బ్రష్ క్లీన్ చేస్తుంది. కానీ పక్షికి మాత్రం భోజనం పెట్టదు, పండు ఏమి ఇవ్వదనమాట. పక్షి పాపం అరుస్తుంది. పాపం ఆ స్త్రీకి తెలియదు ఆ పక్షికి భోజనం పెట్టాలనే విషయం తెలియదు, పంపించుతుంది. సో ఏమవుతుంది, అలాగా వారం రోజులు గడుస్తుంది. పాపం చిలక అలిసిపోతుంది అనమాట. అప్పుడు లేడీ అనుకుంటుంది, స్త్రీ అనుకుంటుంది, మేబీ నా చిలకి ఈ పంజరంలో ప్రాబ్లం ఉంది ఏమని చెప్పి ఆ యొక్క పంజరం మార్చేసి వెండి పంజరాన్ని తీసుకొస్తుంది. అయినా సరే చిలక సేమ్ ప్రాబ్లం, పాపం అరుస్తుంది. తర్వాత బంగారం పంజరం తీసుకొస్తుంది, అయినా సరే పాపం చిలక అరుస్తూ ఉందన్నమాట. తర్వాత ప్లాటినం పంజరం తీసుకొస్తుంది అనమాట. చిలక అలిసిపోయి చచ్చిపోద్ది ఏకంగా. సో ప్రాబ్లం ఏంటి అంటే, ఆ స్త్రీకి ఆ చిలక అంటే ఇష్టమే, కానీ ఆవిడ చిలకంటే ఇష్టమే, కానీ ఆ చిలకకి ఎలా చూసుకోవాలో తెలియదు. ఆమె ఏమనుకుంటుంది, చిలకకి మంచి పంజరం ఉంటే చాలు అనుకుంటుంది. జాగ్రత్తగా వినండి, మంచి పంజరం ఉంటే చాలు అనుకుంటుంది. కాబట్టి చిలక మీద తన ప్రేమను ఎలా చూపిస్తుందండి, ముందు లోహపు పంజరం నుంచి వెండి పంజరం, వెండి నుంచి బంగారు పంజరం, బంగారం నుంచి ప్లాటినం పంజరం. ఎంత అంటే కొన్ని కోట్ల, ప్లాటినం అంటే కోట్ల రూపాయలు ఉంటుంది కదండి, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది పంజరానికి. అయినా చిలకి ఏం సుఖం లేదు. ఎందుకంటే అరే చిలకకి సంబంధించినంత వరకు నాకు లోహపు పంజరమా, ఇత్తడి పంజరమా, వెండినా, బంగారమా, ఇది సమస్య కాదు. దానికి ఏం కావాలి, తినడానికి ఒక 2 పళ్ళు, తాగడానికి కొంచెం నీళ్లు, ఇది ఉంటే చిలకకి సరిపోతుంది. ఇది ఇవ్వకుండా నువ్వు పంజరానికి మాత్రమే మారుస్తూ పంజరానికి రోజు తుడుస్తూ ఉంటే ఏం లాభం చిలక్కి. అదేవిధంగా మనం కూడా, చిలక అంటే ఇక్కడ ఆత్మ, పంజరం అంటే శరీరం. సో మనం ఇప్పుడు ఇక్కడ పంజరం కూడా ముఖ్యమే, పంజరం కూడా శుభ్రం చేయాలి, లేకపోతే అనారోగ్యం వస్తుంది. కాబట్టి శరీరాన్ని కూడా మనం చూసుకోవాలి. కానీ కేవలం శరీరాన్ని మాత్రమే చూసుకొని ఆత్మని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ చిలకలాగా అవుతుంది అనమాట. చిలక అనేది ఆత్మ, చిలక కూడా పండు నెక్స్ట్ నీరు ఇస్తే అది హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత పంజరం కూడా చూసుకో. అదేవిధంగా మనం ఏం చేస్తున్నాము, ముందు అనుకుంటాం పల్లెటూరులో ఉండే వాళ్ళము, మన తాతలు తల్లిదండ్రులు ఏమో పట్నం రావాలని తపన పడ్డాము, పట్నం వచ్చాము, సొంత ఇల్లు వస్తే హ్యాపీ అయిపోయి, సొంత ఇల్లు వచ్చింది. ఇప్పుడు ఇంకేదో కారు కావాలి, కారు వచ్చింది, హ్యాపీ అవుతాం అనుకున్నాం, కానీ మళ్ళీ అదే లైఫ్. ఇప్పుడు ఫారెన్ అంటాము. ఏదైనా సరే అలాగ భౌతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా సరే మన జీవితంలో సమస్యలు కానీ అసంతృప్తి అలాగే ఉంటుంది. ఎందుకు చెప్పండి,
అసంతృప్తి అనేది లేకపోతే ఎందుకు జీవి ఎక్కడ ఉన్న అక్కడ ఎందుకు హ్యాపీ ఉండట్లేదు? ఈవెన్ అంబానీ లాంటి వాడు, అదానీ లాంటి వాళ్ళు కూడా సర్లే మేము ఈ స్థాయికి వచ్చాంలే ఎక్కడ ఉండిపోదాం అనుకుంటారా? ప్రతి ఒక్కడు ఏ దిల్ మాంగే మోర్ అంటూ ఉంటాడు. ఇంకా కావాలి ఇంకా కావాలి అడుగుతాడు. ఎందుకు అడుగుతున్నాడు చెప్పండి నేను? నిజంగా సంపూర్ణంగా ఆత్మసంతృప్తి చెందినవాడు ఫర్దర్గా ఏం కోరుకోడు. ఎందుకు కోరుకోవడం అర్థం ఏంటి? ఇంకా ఇంకా నీ హార్ట్ ఇంకా కావాలి ఇంకా కావాలి అంటుంది. ఎందుకు అంటుందో తెలుసా అండి? ఎందుకు అంటుందంటే వాస్తవంగా ఆత్మ అరుస్తుంది చిలకలాగా. దాని ఆకలి తీరట్లేదు. నువ్వు పంజరానికే చూసుకుంటున్నావు. శరీరాన్ని ఓ 6 ప్యాక్ బాడీ అంటున్నావు, ఏదో పౌడర్లు, ఆయింట్మెంట్లు, హెయిర్ లైనర్, ఏదో డిఫరెంట్ విచిత్రమైన పేర్లు పెట్టి వాటి కాస్మెటిక్స్ పెట్టుకుంటున్నావు. ఇదంతా ఏంటి? పంజరాన్ని నువ్వు మారుస్తున్నావు. ముందు సైకిల్ వెళ్ళేవాడు, బైక్ వచ్చా, కార్ వచ్చింది, ఇంకా ఆడి కార్ వచ్చింది, ఇవన్నీ పంజరాల్లాగా. కానీ వాటితో పాటుగా నువ్వు చిలకను చూసుకోకపోతే ఓన్లీ భౌతిక అభివృద్ధి మాత్రమే, కానీ ఆధ్యాత్మికంగా ఆత్మకి నువ్వు ఆనందాన్ని ఇవ్వకపోతే ఆత్మకి ఆనందం ఎలా వస్తుందండి? చేప పిల్లకి ఆనందం ఎలా వస్తుందండి? చేప పిల్లకి నీళ్ళలో ఉంటే ఆటోమేటిక్గా ఆనందం వస్తుంది. దానికి నువ్వు సెపరేట్గా ఏం చేయవలసిన లేదు. నీటి నుంచి బయటకు తీసి దానికి ఏసీ పెట్టి ఆయన చేప పిల్ల తడబడి ఆడుతుంటుంది అనమాట. నాకు స్ప్రైట్ ఇచ్చే, స్ప్రైట్ భుజాయ ప్యాస్ అని చెప్పి ఆయన చిటపడి ఆడుతుంది. మేబీ ఓటీటీ, అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఆయన టెన్షన్ పడుతూ ఉంటుంది. ఓకే నాకు స్నాక్స్ ఇవ్వు, టెన్షన్ పడుతుంది. ఎంత నువ్వు చేసిన టెన్షన్ పడుతూ ఉంటుంది. అది దాన్ని మంచినీటిలో వదిలే ఆటోమేటిక్గా అది హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా ఆత్మకి చాలా అవసరాలు ఏమి ఉండవండి. సింపుల్. ఆత్మ యొక్క అవసరం ఏంటంటే భగవంతునితో కనెక్షన్. ఆత్మ యొక్క అవసరం భగవంతునితో కనెక్షన్. భగవంతునితో కనెక్షన్ ఉన్నప్పుడు ఆత్మ చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ గీతా జీవన విధానం చెప్పేది ఏంటంటే మన జీవన విధానం ఎలా ఉండాలి అంటే మన శరీరానికి పోషణ అవసరం ఇవ్వాలి, అదేవిధంగా ఆత్మకి కూడా పోషణ అవసరం. రెండిట్ని మనం చూసుకోవాలన్నమాట. శరీరానికి ఎలా పోషణ ఇస్తాము? విటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్ ఎలాగ మనం ఆలోచిస్తున్నాం, డైట్ ప్లానింగ్ ఎలా ఉంటుందో ఆత్మకు కూడా అలాగే డైట్ ప్లాన్ ఉండాలి. నా ఆత్మ డైట్ ప్లాన్ చాలా సరళం అండి, చాలా సరళం. భగవంతుని యొక్క సేవ, భగవంతుని యొక్క నామము, అంటే భగవంతునికి సంబంధించి ఏ యాక్టివిటీ అయినా సరే ఆత్మని సంతృప్తిపరుస్తుంది. నా ఆత్మ సాటిస్ఫై అయినప్పుడు బాడీగా, శారీరకంగా అన్నీ ఉన్నా పర్వాలేదు, కొంత ఉన్న పర్వాలేదు, ఏం లేకపోయినా సరే హ్యాపీగా ఉండగలం మనం. ఎందుకంటే అసలైనది ఇప్పుడు చిలక కడుపు నిండిపోతే తర్వాత అది ఇనుపు పంజరంలో కూడా హ్యాపీగా ఉండగలదు. కాబట్టి భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడైన వాడు, భగవంతుడితో సంపూర్ణ సంబంధం కలిగిన వాడు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినవాడు, అతడి దగ్గర అన్నీ ఉన్నా హ్యాపీగానే ఉంటాడు, ఏమీ లేకపోయినా హ్యాపీగానే ఉంటాడు. భగవంతుడి భక్తులకి ఏమి ఉండదని కాదు. యుధిష్ఠిర మహారాజ్ భగవంతుడు శుద్ధ భక్తుడు, ఆయనకి లేనిదేంటి? అన్నీ ఉన్నాయి. సిమిలర్గా కుచేలుడు, ఆయనకు ముందు ఏమీ లేదు, ఆయన హ్యాపీగా ఉన్నాడు. ప్రూఫ్ ఏంటి? భగవంతుడి దగ్గరకు వచ్చాడు, ఆయన భగవంతుని ఏమి అడగలేదు, ఆయన కనీసం అడగలేదు. ఎందుకంటే భగవంతుడు దర్శనం అయింది, భగవంతుడితో స్నేహమైంది, దానికే ఆయన హ్యాపీ అయిపోయాడు అనమాట. కాబట్టి అన్నీ ఉన్నా ఏమీ లేకపోయినా సరే భగవంతునితో టచ్లో ఉన్నవాడు హ్యాపీగా ఉండగలడు. భౌతికవాది అనేవాడు, ఆత్మతత్వం తెలుసుకునేవాడు, అన్నీ ఉన్నా సరే ఏమీ లేకపోయినా సరే ఇద్దరు ఏడుస్తుంటారు. ఈ లోకంలో చూడండి, డబ్బు ఉన్నవాడు ఏడుస్తున్నాడు, డబ్బు లేనివాడు ఏడుస్తున్నాడు, ఇద్దరు ఏడుస్తున్నారు. ఎందుకంటే భగవంతుడి జీవితం లేనప్పుడు అది ఎప్పటికీ నువ్వు సంతృప్తిగా ఉండలేవు, నువ్వు అది సాధ్యం కానే కాదు. ఆత్మ లోపల అరుస్తూనే ఉంటుందన్నమాట. అందుకని ఎంత ఉన్నా ఇంకా కావాలి అని అనిపిస్తూ ఉంటుంది మనకు అది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మతత్వం తెలుసుకోవడం వల్ల మనకి ఆత్మ యొక్క నీడ్స్ తెలుస్తాయి, ఆత్మ అవసరాలు ఏంటి తెలుస్తాయి. ఇది వ్యక్తిగతంగా. ఇప్పుడు నేను సామాజికంగా చెప్తాను. సామాజికంగా కూడా ఆత్మతత్వం తెలుసుకోవడం వల్ల కలిగే లాభాలు చెప్తాను. చూడండి, ఈ లోకంలో రామరాజ్యం ఉండాలి, రామరాజ్యం ఉండాలి. అదే రామరాజ్యం రావాలి అంటే ముందు రాముడు కేంద్రంగా ఉండాలి కదా, అప్పుడే కదా రామరాజ్యం వస్తుంది. యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటారు, అంటే బయట వాళ్ళు రాముడిని నమ్మకపోవచ్చు, యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటారు అనమాట, విశ్వ సోదర సమభావం అని చెప్పి. అరే యూనివర్సల్ బ్రదర్హుడ్ రావాలంటే యూనివర్సల్ ఫాదర్ ఉండాలి, అవునా కాదా? ఫాదర్ ఒకడైనప్పుడే కదా అందరు బ్రదర్స్ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు శరీరం అనుకుంటే ఒకరికొకరు ఎలా బ్రదర్స్ అవుతారండి? వాడు నల్లవాడు, నేను తెల్లవాడిని, కాబట్టి ఎలా బ్రదర్స్ అవ్వగలము? వాడిది వేరే జాతి, నాది వేరే జాతి, అది జంతువు, నేను మనిషిని, అది ఇంకొకటి, వాడిది ఈ మతం, నాది ఆ మతం, ఎలా సోదరులు అవ్వగలరు చెప్పండి? కాబట్టి శారీరక స్థాయిలో ప్రతి ఒక్కరు డిఫరెంటే. ఒక స్త్రీ డిఫరెంట్, స్త్రీ శరీరం యొక్క కంపోజిషన్ వేరే ఉంటుంది, పురుషుడి యొక్క శరీరము ఒకలా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా అందరూ వేరు వేరే. ఆత్మస్థాయిలో ఆ భేదభావం ఉండదు. అందుకే భగవద్గీతలో చెప్పారండి,
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచేన స్వపకేచ పండిత సమదర్శిన. ఏమన్నారంటే విద్యా వినయ సంపన్నే, విద్యా వినయ సంపన్నుడంట. ఎలా ఉంటుందంట, ఆయన ప్రతి ఒక్కరిని సమాన భావంతో చూడగలడంట. ఏంటది, బ్రాహ్మణే అంటే ఒక బ్రాహ్మణుడిని, గవి అంటే ఒక గోవుని, అస్థిని అంటే ఒక ఏనుగు. అంటే బ్రాహ్మణుడిని కానీ, గోవుని కానీ, ఏనుగుని కానీ, కుక్కని కానీ, కుక్క మాంసం తినేవాడిని. సునీచేన అంటే కుక్క, స్వపకేజ్ అంటే కుక్క మాంసం తినేవాడు అనమాట. కుక్కను కానీ కుక్క మాంసం తినే వాళ్ళని కూడా అందరినీ సమభావంతో చూడగలరని చెప్పి. ఇది ఎలా సాధ్యం? బ్రాహ్మణుడు కుక్క మాంసం తినేవాడు ఒకరు ఎలా అవుతారు? ఒక గోవు కుక్క సమానం ఎలా అవుతుంది? భౌతికంగా ఎప్పటికీ సమానం కాలేవు. నువ్వు ఎంత సిమిలర్గా మ్యాన్ ఉమెన్ సమానం కాలేవు. నువ్వు ఎన్ని అరుసుకో, ఫెమినిజం అని చెప్పు, ఏమైనా చెప్పు, అవి ఈక్వల్ అవ్వలేవు అవి. సో కానీ ఆధ్యాత్మిక స్థాయిలో ఈ భేదభావం ఉండదు. ఆధ్యాత్మిక స్థాయిలో స్త్రీ కాదు పురుషుడు, ఆడ ఆత్మ మగ ఆత్మ అంటే ఏమి ఉండవు. ఆత్మ ఈజ్ ఆల్వేస్ వన్. ఒక నిజమైన విద్యా వినయ సంపన్నుడు ఎలా చూస్తాడు? ఆ బ్రాహ్మణులో ఆత్మను చూడగలుగుతాడు, ఆ గోవులో అదే ఆత్మను చూస్తాడు, అదే ఆత్మ ఏనుగులో చూస్తాడు, అదే ఆత్మ కుక్కలో చూస్తాడు, కుక్కను తినే వాళ్ళు చూస్తాడు. కాబట్టి అందరినీ తమ తమ స్థాయి ప్రకారం గౌరవించగలుగుతాడు. కాబట్టి నిజంగా ఎవరైతే ఈ ఆత్మను తెలుసుకుంటారో వాళ్ళే నిజమైన విశ్వసోదర సమభావాన్ని మెయింటైన్ చేయగలరు. మరియు అలాంటి వాళ్ళు ఊరికనే గర్వపడిపోరు, సక్సెస్ వచ్చినప్పుడు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుంగిపోరు కూడా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది అనేది నేను చెప్పాను కదా, ఒక సినిమా హాల్కి వెళ్తా 3 గంటలే ఉంటుంది అక్కడ. అందులోనే నువ్వు ఏడుస్తావు, అందులో నవ్వుతావు, అందులోనే ఎక్సైట్ అవుతావు, అందులో థ్రిల్ అవుతావు, అవునా కాదా? ఒక మూవీలో అన్ని నవరసాలు పలుకుతూ ఉంటాయన్నమాట. బయటకు వచ్చాక మళ్ళీ నార్మల్. సిమిలర్గా ఏ విధంగా ఒక మనిషి సినిమా హాల్లోకి వెళ్తాడో అదేవిధంగా ఒక ఆత్మ ఒక శరీరంలోకి వెళ్తుంది. ఆ శరీరంలో ఏ జీవరాశి, కొన్ని జీవరాశుల్లో ఒకరోజు బతుకుతాయి అవి, కొన్ని జీవరాశులు సంవత్సరం బతుకుతాయి. కోడి ఒక 6 నెలలు బతుకుతాయి, నాకు తెలియదేమో. మనిషి ఒక 80 ఏళ్ళు బతుకుతాడు, చెట్టు 500 సంవత్సరాలు బతుకుతుంది. సో సిమిలర్లీ ఆ టైం పీరియడ్లోనే మనం ఒక సినిమా హాల్కి 3 గంటలు, ఆ 3 గంటల్లోనే అన్నీ మర్చిపోయి అన్ని నవరసాలు ఎలాగ అనుభవించి మరి బయటకు వచ్చేస్తామో అలాగే ఈ యొక్క మనిషి జన్మ కూడా. సో వాళ్ళు అంత సీరియస్గా వాటిని తీసుకోరు. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ స్టోరీ చెప్తాను, భాగవతంలో వస్తుంది ఇది. యాక్చువల్ మన పురాణ స్టోరీ, యాక్చువల్ స్టోరీ. జడభరతుడు ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన చాలా చాలా బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉంటాడనమాట. కానీ బయటికి మాత్రం తెలియనివ్వడు. బయటికి ఎలా ఉంటాడంటే ఒక మొద్దు వారిపోయిన జంతువులా ఉంటాడనమాట. సో ఎందుకు అలా ఉంటాడు, దాని వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. సో ఆ దేశపు రాజు, ఆయన కూడా గొప్పవాడే, రహుగణ ఆయన రాజు పేరు. సో ఆయన తన యొక్క గురువుగారు కపిలముని ఆశ్రమం, తన గురువుగారు ఆశ్రమానికి బయలుదేరుతాడు. బయలుదేరినప్పుడు రాజులు కాబట్టి పల్లకిలో వెళ్ళేవాళ్ళు. సో పల్లకి బోయే వాళ్ళు మోస్తారు కదా, పల్లకి మోస్తారు కదా, ఓహో అని చెప్పి ఒక మొత్తం 8 మంది మోస్తూ ఉంటారు, ఇద్దరు చొప్పున. అలా మోస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక బోయేవాడికి, పల్లకి మోసేవాడికి పాపం కాళ్ళకి ఏదో రాయి తగిలి ఆయన కాళ్ళు దెబ్బతలు పడిపోతాడనమాట. కాబట్టి పల్లకి మోయలేకపోతారు. సో పల్లకి దింపేస్తారనమాట. రాజుగారు చూస్తారు, చూడండి ఎవరైనా ఉన్నారా అని చెప్పి. అప్పుడు అక్కడ ఈ జడభరతుడు అనేవాడు ఖాళీ కూర్చొని మనకు, ఆయన చూడడానికి చాలా గట్టిగా ఉంటాడనమాట. రాజుగారు చెప్తారు, ఈయన చూడండి గొడ్డులా ఉన్నాడు, ఈజీగా మోయగలడు, ఈయన చేత మోపించండి అంటారు. జడభరత చెప్తారు, వచ్చి మొయ్యండి అని చెప్పి. జడభరతుడు హ్యాపీగా మోస్తాడు. ఎందుకంటే ఇంతవరకు తప్పు లేదు. అదేం రోజు రాజు అలా మోపించుకుంటాడు, అదేం తప్పేం కాదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ్యత, ఒక్కొక్క ధర్మం. సో రాజు అనేవాడు అతను తీసుకున్న హెడ్ఏక్స్కి, అతను చేసే పనికి కొంచెం సేవ తీసుకోవచ్చు. సో ఇంతవరకు ఏం తప్పు లేదు. సో రాజుగారు పళ్ళకి మోపించుకుంటున్నారు, ఈ జడభరత కూడా మోస్తున్నాడు. వాస్తవంగా జడభరత రావుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందిన మహానుభావుడు, కానీ బయటికి కనిపించడు అలాగా. సో అలా మోస్తున్నప్పుడు ఏమవుతుందంటే దారిలో కొన్నిసార్లు చీమలు ఇలా వెళ్తుంటాయి కదా రోడ్ల మీద, ఆ పొదల్లోని. సో చీమల గుంపలు వెళ్తున్నప్పుడు జడభరతుడు ఆ చీమ మీద కాలు వేయడానికి ఇష్టపడ్డాడు అనమాట. కాబట్టి ఆయన గెంచుతాడనమాట. అలా గెంతడం వల్ల ఏమవుతుంది, ఆ పళ్ళకి కొంచెం ఒక ఊగుతుంది. సో రాజుకి గమనిస్తాడు, ఏమవుతుంది, ఎందుకు ఇలాగ ఒడిదుడుకులు వస్తున్నాయని చెప్పి
రాజుగారు కోపం వస్తుందన్నమాట. అరే ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుందని చెప్పి. ఆ మిగతా అందరూ ఏమంటారు, రాజా మా తప్పేం లేదు, దయచేసి మమ్మల్ని క్షమించండి, తప్పంతా ఎవరిది, ఈ జడభరతుడిది అని చెప్పి. ఈయనే మళ్ళీ మళ్ళీ ఇలాగా జంప్ చేస్తున్నాడు, దానివల్ల మీ పల్లకి ఊగుతుంది, షేక్ అవుతుందని చెప్పి. అప్పుడు జడభరతుడు రాహుగారు ఏమంటారు, జడభరతుడికి వార్నింగ్ ఇస్తారు, చూడ్డానికి దున్నపోతులో ఉన్నావు నువ్వు, ఈ మాత్రం నువ్వు పని చేయలేవా అని చెప్పి. ఫస్ట్ వెటకారంగా అంటాడు, అయ్యో నీకు కష్టమైపోతుందా పాపం, నువ్వు చాలా సుకుమారుడివి కదా, ఈ మాత్రం ఇది చాలా కష్టమవుతుందేమో, మమ్మల్ని క్షమించు, పొంచుదర మోసే అని చెప్పి. అంటే వెటకారంగా అంటాడు. అయినా జడభరతుడు భరిస్తాడు. కానీ మళ్ళీ ఈ చీమలు వచ్చిన ఏ జంతువు వచ్చినా సరే దాని మీద జంప్ చేస్తాడు అనమాట, దాన్ని స్కిప్ చేస్తాడు. దానివల్ల ఈసారి రాజుగారికి పట్టలేనంత కోపం వస్తుంది అనమాట. వెంటనే పల్లకి ఆపేసి దిగుతాడు. దిగి జడభరతుడి వైపు చూసి చాలా కోపం చెప్తాడు, దున్నపోతులో ఉన్నా నీకు అసలు ఈ మాత్రం చేయలే, ఒక రాజుగారిని ఎలా గౌరవించాలో తెలియదా నీకు, అసలు నువ్వు చేసిన తప్పుగా నీ శిరచ్ఛేదం చేస్తాను, నీకు అర్థం కావట్లేదని చెప్పి దాడమని చెప్పి దూషిస్తాడు జడభరతుడిని. జడభరతుడు అంతా వింటాడు. కానీ జడభరతుడికి కోపం రాదు, ఏ మాత్రం కూడా కోపం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కోపం ఎందుకు రావాలి, రాజు తిడుతున్నాడు, అలాగని భయపడ్డు కూడా, అమ్మ నా శిరచ్ఛేదం చేస్తారేమో భయపడ్డు కూడా. రాజా జడభరతుడికి ఆ రాజుని చూసి జాలేస్తుంది. ఎందుకు జాలేస్తుంది అంటే, రాజు ఎక్కడికి వెళ్తున్నాడు, గురువుగారి ఆశ్రమానికి వెళ్తున్నాడు. గురువుగారి ఆశ్రమం వెళ్ళి నేర్చుకుంటాడు, ఆత్మతత్వం నేర్చుకుంటాడు, శాస్త్రం నేర్చుకుంటాడు. సో జడభరతుడు అంటాడు, రాజా ఎందుకు నీకు ఎంత కోపం అని చెప్పి, ఎందుకు నీకు ఎంత కోపం, నేను నీ సేవకుడిని అనుకుంటున్నావు కాబట్టి నీకు నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నేను నీకు సేవ చేయాలి అని చెప్పి. ఈ జన్మలో నువ్వు రాజువి, నేను నీ సేవకుడిని అయ్యాను, వచ్చే జన్మలో నేను రాజు అవ్వచ్చు, నువ్వు నా సేవకుడు అవ్వచ్చు. ఈ రోజు ఇలా చెప్పాను అనుకోండి, ఒక బాస్ వచ్చా, నువ్వు ఎంప్లాయీ లేట్గా వచ్చాడు, మాట చెప్తున్నాను, బాస్ వచ్చి ఎందుకే లేట్గా వచ్చావు అని తిడితే ఎంప్లాయీ వచ్చి నెక్స్ట్ టైం నేను బాస్ అవుతాను, నువ్వు అసిస్టెంట్ అవుతా అంటే ఏం చేస్తాడు బాసు, ఉద్యోగం నుంచి పీకి పారేస్తాడు. కానీ ఇక్కడ జడభరతుడు అలా చెప్పినప్పుడు రాహుగారు ఎందుకు అలా చెప్పాడంటే, జడభరతుడికి కూడా తెలుసు రాహుగారుడు ఏమిని సాధారణ వ్యక్తి కాదు, ఆయన కూడా గొప్ప రాజే, ఆయన కూడా ఆత్మతత్వం తెలుసుకోవాలంది కాబట్టి తన గురువు గారి దగ్గరికి వెళ్తున్నాడు. కాబట్టి ఇంత తెలిసిన వాడివి నువ్వు ఇంత కోపడుతున్నావు. ఇక్కడ జడభరతుడు ఏం చెప్తున్నాడంటే, సరే నువ్వు చెప్పింది రైటే, నువ్వు రాజువి, నేను సాధారణ పౌరుని, నేను నీకు సేవ చేయాలి, నేను చేస్తున్నా, కానీ నువ్వు కానీ దీన్ని ఈ పొజిషన్ అనేది ఉంది చూసావా, రాజు అనే పొజిషను, భటుడు అనే పొజిషను, దీన్ని మరీ అంత సీరియస్గా తీసుకోకూడదు. ఎందుకంటే తాత్కాలికం ఇది. ఈరోజు నీ కర్మానుసారంగా నీకు బాగుంది కాబట్టి నువ్వు రాజు అయ్యావు, మేము అంత లేదు కాబట్టి మేము భటులు అయ్యాము, నెక్స్ట్ టైం కాదు మేము రాజు అవ్వచ్చు. ఇవన్నీ తాత్కాలికం. ఈ తాత్కాలికమైన విషయాల కోసము అంత సీరియస్గా తీసుకొని మీరు దాన్ని ఎంత క్రోధంగా వచ్చి శిరచ్ఛేదం చేస్తానని అంటున్నారే, మీకేం ఆత్మతత్వం గురించి మీకేం అవగాహన ఉంది అని చెప్పి జడభరతుడిని మందలిస్తాడు అనమాట. రాహుగారు మందలిస్తాడు. వెంటనే రాజుకు అర్థమవుతుంది, ఈ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు, ఖచ్చితంగా బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి చెప్పి వెంటనే రాహుగారుడు తన యొక్క కత్తిని తీసి కింద పెట్టి ఆయన సాష్టాంగ ప్రణామం చేస్తారు పాదాల ముందనమాట. తప్పు అయిపోయింది, మీరు గొప్ప వ్యక్తులు, ఇంతకీ మీరు ఎవరో చెప్పండి అని చెప్పి అప్పుడు ఆయన చెప్తారనమాట. సో ఎందుకు చెప్పాను ఈ స్టోరీ అంటే, యాక్చువల్గా నిజంగా మనకి ఈ ఆత్మహత్యను తెలుసుకున్నప్పుడు మనకి జీవితంలో ఏదొచ్చినా సరే దాన్ని అదృష్టంగా తీసుకుంటాము, మన కృతజ్ఞత బాగా తీసుకుంటాం తప్ప అది మనలో ఏమాత్రం గర్వాన్ని తీసుకురాదు. నువ్వు కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, గొప్ప ఇంట్లో పుట్టి ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, పెద్ద బాస్ అయి ఉండొచ్చు, ఆత్మహత్యను తెలిసిన వాడు తన కింద వాళ్ళని తక్కువ చూపుతూ చూడడు, ఎందుకంటే అందరూ ఒకటే. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు నీ దగ్గర 10 మంది ఉన్నాము, ఒక వ్యక్తి ఆ రోజుకి సాధారణ 100 రూపాయల షర్టు 100 రూపాయల ప్యాంట్ వేసుకున్నాడు, ఇంకొకడు 1000 రూపాయల షర్టు 1000 రూపాయల ప్యాంట్ వేసుకున్నాడు, ఇంకోటి 1,00,000 రూపాయల బట్టలు వేసుకున్నాడు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టలు బట్టి చెప్తాము మనం ఏమైనా? కాదు కదా, రైట్? రేపు ఈయన 100 రూపాయల బట్టలు వాడు 1,00,000 రూపాయల బట్టలు వేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ బట్టలు అనేది బయటకు చూపించుకో. సిమిలర్గా ఈ శరీరం అనేది, ఈ సామాజిక సోషల్ స్టేటస్ అనేది కూడా అలాంటిదే. దానికి మనం అంత సీరియస్గా తీసుకో అవసరం లేదు. ఈ కులాలు, ఈ మతాలు, ఈ ధనిక పేద వర్గ విభజన ఇవన్నీ కూడా దేనికి వస్తాయంటే, శారీరక స్థాయిని మనం చాలా సీరియస్గా తీసుకోవడం వలన, నేను ఈ కులము, నాది ఆ వర్గము, నాది ఈ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ తీసుకోవడం వల్లనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి.
నేను ఆత్మ అని తెలుసుకున్న రోజు నాడు ఆ, తోటి మనిషినే కాదు, ప్రతి జీవిని, ప్రతి జంతువుని కూడా నేను చెప్పినట్టుగా భగవంతుడు మన తండ్రి. నేను ఆత్మ అన్నాక నీ ఎవరు బాబు, సన్ ఆఫ్ ఎవరు అంటే సన్ ఆఫ్ గాడ్. అప్పుడు నువ్వు సన్ ఆఫ్ గాడ్ అయితే ఏమైంది? కానీ గాడ్ ఏం చెప్తున్నాడు? సమస్త జీవరాశులు నా సంతానమే అని చెప్తున్నారు. అప్పుడు ఏమయ్యాయి? సమస్త జీవరాశులు నీకు సోదరులు అయ్యారు. న్యాచురల్గా ప్రతి జీవి పట్ల నువ్వు సోదరభావంతో ఉంటావు. ఇంకా చాలా చెప్పుకోవచ్చు ఆత్మతత్వం గురించి. సో మిగతాది రేపు కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణ భగవానికి జై. శ్రీమద్ భగవద్గీత की जय. हरे कृष्णा.